పచ్చని కొండలు, మెరిసే చిన్న నదులతో చుట్టుముట్టిన ప్రశాంత గ్రామంలో 8 ఏళ్ల జెస్సికా తన చిన్న రెక్కల గుర్రం హనీతో కలిసి సంతోషంగా జీవించేది. ఒక సాయంత్రం హనీ ఒక్కసారిగా ఆందోళనగా రెక్కలు అటూ ఇటూ కొట్టింది. అడవి లోతుల్లో నుంచి ఒక విచిత్రమైన ఎరుపు వెలుగు మెరిసింది. ఆ ఎరుపు వెలుగు ప్రాచీన అగ్నిరత్నం నుంచే వస్తుందని జెస్సికా అర్థం చేసుకుంది. అడవిని రక్షించాలనే ధైర్యంతో హనీతో కలిసి ఆమె చీకటి అరణ్యంలో అడుగుపెట్టింది. ఒక్కసారిగా పొగతో చేసినట్టు కనిపించే షాడో పిక్సీలు ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో వారిని చుట్టుముట్టాయి. హనీ రెక్కలను విప్పి ఆకాశంలోకి ఎగిరింది. బంగారు రంగు మాయాధూళిని చల్లి ఆ పిక్సీల శక్తిని క్షీణింపజేసింది. వారి ముందున్న దారి శుభ్రంగా మారిపోయింది. అడవి మధ్యలో ఒక భారీ రాతి వృక్షం ముందు అగ్నిరత్నం తేలియాడుతూ కనిపించింది. కాని అది నల్లని అగ్నివళ్లతో బంధించబడి ఉంది. జెస్సికా హనీ తలపై చేయి వేసింది. ఆ క్షణంలో శక్తివంతమైన బంగారు కాంతి పేలింది. ఒకే ఝలక్లో ఆ అగ్నిబంధం పూర్తిగా ఛిద్రమైపోయింది. మళ్లీ అడవి ప్రశాంతంగా మెరిసింది. పక్షులు మధురంగా కూస్తూ, జంతువులు ఆనందంగా బయటకు వచ్చాయి. జెస్సికా అగ్నిరత్నాన్ని మళ్లీ సురక్షితంగా తన స్థలంలో పెట్టింది. మెరిసే నక్షత్రాల కింద జెస్సికా హనీతో కలిసి ఇంటిదారి పట్టింది. తన పక్కన ఉన్న మాయా స్నేహితునితో ఇక ఆమెకు భయమనేది అక్కర్లేదు.